పోవడానికి మంచి రోజులు ఎప్పుడు వస్తాయంటారు సినిమా? ఇప్పుడు మంచి రోజులు ఉన్నాయి సార్. మా కళ్ళు నెత్తి మీద కాకుండా కళ్ళ కింద పెట్టి చూస్తే మంచి రోజులు ఉన్నాయి. నేను ఫ్లాప్ అయితే సినిమా ఎలా తీస్తున్నాను చెప్పండి సార్. బయట వాళ్ళతో వదిలేయండి. ఫ్లాప్ అని తెలిసి ఎందుకు తీస్తున్నాను సినిమా, ఎలా తీస్తున్నాను సినిమా? మీరు విడిగా బడ్జెట్లో లెక్కేసుకుని జాగ్రత్త చేస్తే నేను ఇక్కడ నా డబ్బు నేను 100 సార్లు తెచ్చాను డబ్బు నేను ఒకసారి తెచ్చిన డబ్బుని రొటేషన్ చేస్తున్నాను నేను 100 సార్లు 100 చోట్ల తేలేదు. నాకు ఎవడో అప్పిస్తాడా, ఎవడో ఫైనాన్స్ చేస్తాడా, ఎవడో పార్ట్నర్ చేస్తాను ఇప్పుడు చూడను, చేయను కూడా వాళ్ళతోటి. ఎందుకంటే పోయేదానికి మీరు పార్ట్నర్స్ ఎందుకు, నాకు అవసరం లేదు. ఇంకోటి, నిజంగా నేను సినిమా తీస్తే నాకు 10 కోట్లు లాభం వస్తుంది అనుకుంటే మీరు ఎందుకు పార్ట్నరు? నేను తెచ్చుకోకుండా డబ్బు నా దగ్గర ఉంది కదా. ఆ ఈ పార్ట్నర్షిప్ చేసేవాళ్ళు ఏంటంటే, సరే మన బడ్డీని మన మీద కాకుండా ఆడింది కూడా కొంచెం ఎంతో పడద్దని తీసుకుంటారు వాళ్ళు. అంటే అలానే కామెంట్ చేయట్లేదు. నా వైకి అయితే నాజిక్ అది. మన కష్టం సుఖం మనమే చేసుకుందాం, మన సినిమా తీయగలం, రిలీజ్ చేయగలం. ఎందాక మీరు అన్నారు ఏంటి, సినిమా రిలీజ్ చేయడం చాలా కష్టంగా ఉంది కదా అని. మరి తెలుసు కదా మీకు ఎందుకు తీస్తున్నారు సినిమా? నాకు తెలిసి తీస్తాను. మరి మీరు తెలుసుకోవాలి కదా. కొత్తగా మీరు నిర్మాతగా ఇండస్ట్రీకి వచ్చారు. వచ్చే ముందు ఒక్కసారి ఇంతకుముందు ఏ సినిమా రిలీజ్ అయింది, దాని బిజినెస్ ఎంత అయింది, ఎంత వచ్చింది, ఎంత పోయింది తెలుసుకుని మీరు తీయాలి కదా. మీరు సడన్గా ఫ్లైట్ దిగి ఓపెన్ చేసి ఆఫీసు గ్రాండ్గా రిలీజ్ చేసి ఓపెన్ చేసి సినిమా తీసేది ఏంటి ఉపయోగం? మీకు ఎంతవరకు ఎందుకు? మన ఏషియన్ ఫిల్మ్స్ కూడా సినిమా తీశారు 12 కోట్లు పెట్టి. ప్రేమ మీద ఉంటుంది సినిమా. అతను హీరో కూడా కోర్టులో ఉన్న హీరో అని సినిమాలో 12 కోట్లు పెట్టి తీశారు. అది వాళ్ళే తెలుసు మీకు. అంటే నేను పేరు ఎందుకు చెప్పానంటే వాళ్ళని ఇన్సల్ట్ చేయడం కాదు. వాళ్ళకి ఓ డిస్ట్రిబ్యూషన్, ఒక ఎగ్జిబిషన్, ఓ థియేటర్లో, ప్రొడక్షన్ అన్నింటిలో అనుభవం ఉంది వాళ్ళకి. అనుభవం ఉన్న వాళ్ళే ప్లాఫ్లు తీస్తే, అనుభవం లేని వాళ్ళు ఎందుకు తీరి ప్లాఫ్లు? సరే, సినిమాల మీద ఏ ప్రభావం ఎలా ఉందంటారు ఇప్పుడు? అంత అంటున్నారు. పాయింట్లోకి వచ్చారు. మా రామ్ గోపాల్ గారు భవిష్యత్తు ఏంటో ముందు చెప్పగలడు ఆయన ఒకసారి పూర్వం ఎప్పుడు మీకు 5D అనే కెమెరా వచ్చింది తెలుసుగా మీకు. 5D కెమెరాకి నేను బ్రాండ్ అంబాసిడర్ లాగా, లేదా కంపెనీ వాళ్ళు ఈయన పెట్టుకున్నారా అన్నట్టుగా 5D గురించి ఆయన బోర్డుని ప్రమోట్ చేశాడు ఆయన. దాంట్లో దొంగల ముఠాను సినిమా తీశారు. రవితేజ, మంచు లక్ష్మి వీళ్ళందరినీ పెట్టి ఒక సినిమా తీశారు. అంటే ఇలా తీయచ్చు సినిమా అని అయిపోయింది కదా. ఆ తర్వాత అంతకుముందు స్టడీ క్యామ్ కెమెరా చేశారు. స్టడీ క్యామ్ కెమెరా ఉంది అంతకుముందు కూడా, ఎవరు తెలియదు అది. ఈయన వచ్చిన తర్వాత స్టడీ క్యామ్ కెమెరా అనేది సేవలో వాడిన తర్వాత స్టడీ క్యామ్ కెమెరా ఒకటి ఉంది, ఇలా చేస్తుందా, అంత ఎఫెక్ట్స్ వస్తాయా అని చేశారు. ఆ పూర్వం మనం ఏదైనా ఒక డ్రోన్ షాట్ తీయాలంటే హెలికాప్టర్లో ఇంట్లో తీసేవారు, టెక్నాలజీ లేకముందు. ఇప్పుడు డ్రోన్స్ వచ్చినాయి. డ్రోన్స్ వస్తే అసలు మీకు ఎక్కడి నుంచి అద్భుతంగా తీస్తున్నారు. అలాగా ఇప్పుడు 2026లో ఉన్నాం మనం. 2026లో బిగినింగ్లో ఏఐ టెక్నాలజీ ఉంది, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ. దీన్ని ముందు భవిష్యత్తు ఏం జరుగుద్దని ఊహించిన గ్రేట్ డైరెక్టర్ మా రామ్ గోపాల్ గారు. ఆయన ఊహించి ఆ సినిమా గురించి ఒక 2-3 ఇంటర్వ్యూలు ఇచ్చాడు. రాజా రవీంద్రకు ఇంటర్వ్యూ ఇచ్చారు, అలాగా అమ్మాయి మన స్వప్న గారికి ఇంటర్వ్యూ ఇచ్చాడు, ఇలా ఇంటర్వ్యూలు ఇచ్చాడు. నేను ఆయన శిష్యుని కాబట్టి నేను ఫాలో అవుతున్నా. ఇప్పుడు భారతదేశంలో తొలి ఏఐ సినిమా చాలామంది స్టార్ట్ చేశారు. రిలీజ్ చేసే మగోడు అనగానే నేను రిలీజ్ చేసే నేను చేస్తున్నాను. ఎమ్మకింకాడ అన్న సినిమా కాపీ వచ్చింది, నిన్నే కొంతమంది ప్రముఖులకు చూపించాం. దాంట్లో చిన్న చిన్న కరెక్షన్ ఉంటే చేస్తున్నాం. టోటల్గా ఏఐ టెక్నాలజీ అంటే భారతదేశంలో తొలి తెలుగు ఏఐ చిత్రంగా నేను ఒక వరల్డ్ రికార్డుకి నమోదు చేసుకున్న కోసం ప్రయత్నం అయింది. వాళ్ళు కూడా రేపు ఆగస్టు 25వ తారీఖున, ఆగస్టు 15వ తేదీన మనకి ఒక అవార్డు ఇస్తున్నారు తెలుగులో. అంతకుముందు కన్నడలో సినిమా వచ్చింది, అంతకుముందు హిందీలో సినిమా వచ్చింది. కాబట్టి నేను తెలుగు అని స్పష్టంగా ఎందుకు చెప్తున్నానంటే, తొలి తెలుగు ఏఐ టెక్నాలజీ తీసిన సినిమా సెన్సార్ అయిన సినిమా నాది. అది వస్తుంది త్వరలో. దాని పేరు యమకింకరుడు. అది ఒకటి. నేను ఈ టెక్నాలజీ మా బాస్ ఎప్పుడైతే చెప్పారో, ఈ చిన్న సినిమాని పడిపోతే చేస్తాడా, లైట్ మ్యాన్ రేట్లు పెంచాడు, కెమెరామెన్ రేట్లు పెంచాడు, లొకేషన్ రేట్లు పెంచారు, ఈ సోదంతా ఉండదు నీకు. ఇంకా వితౌట్ డైరెక్టర్, ఓన్లీ క్రియేటర్, బ్రెయిన్ ఉన్న క్రియేటర్ పెట్టుకుంటే సినిమా తీసేయచ్చు అని నిరూపిస్తా సత్యనారాయణ అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. ఆయన నేను ఆయన ఫాలో అవుతాను కాబట్టి ఆయన టెక్నాలజీ తోటి నేను ఆల్రెడీ 5 సినిమాలు రన్నింగ్లో ఉన్నాయి. ఒక సినిమా మన కాపీ వచ్చింది చూసుకున్నాం, నిన్న ఓ సినిమా కాపీ వచ్చింది. అలాగే ఇంకో సినిమా షూటింగ్ అయిపోయింది, షూటింగ్ అది అయిపోయింది, ప్రొడక్షన్ అయిపోయింది. ఇలా ఒక 5 సినిమాలు రెడీ చేసి ఉంచా. ఈ 15 సినిమాల్లో ఒక 5 సినిమాలు ఉన్నాయి. నేను 15 సినిమాలు ఓపెన్ చేసిన రోజునే ఈ ఐడియా లేదు నాకు, ఈ 5 సినిమాలు లేవు. ఓపెన్ చేసిన తర్వాత ఈ 5 సినిమాలు వచ్చినాయి. మీకు ఆ 15 సినిమా టార్గెట్లో ఈ 5 సినిమాలు ఉన్నాయని చెప్పి మీకు సవినయంగా తెలియజేస్తున్నా. ఎవడైనా గర్వంగా చెప్తాను, నేను గర్వంగా చెప్పట్లేదు, సవినయంగా తెలియజేస్తున్నా. 5 ఏఐ సినిమాలు ఉన్నాయి. అతి త్వరలో ఆగస్టు 15 తర్వాత ఇవన్నీ ఒక కొలికి వచ్చిన తర్వాత నేను స్టార్ట్ చేస్తాను సినిమా రిలీజ్ చేయడం. ఎందుకంటే ఇప్పుడు రిలీజ్ చేసాను అనుకోండి, ఒక పక్కన రిలీజు, ఒక పక్కన థియేటర్లో, ఒక పక్కన సెన్సారు, ఇవన్నీ చాలా తలకాయ నొప్పులు ఉంటాయి. 1 మ్యాన్ షో. నాకు 10 మంది డైరెక్టర్లు, 10 మంది కో డైరెక్టర్లు లేరు, నేను ఒక్కడిని అనుకూలం చేసుకుంటున్నా. మీరు ఎందాక అడిగిన దాంట్లో ఇంకొక సాధకబాధకం ఏంటంటే, నిజమైన సాధకబాధకం ఏంటంటే, నాకు జరిగిన నా పెయిన్ ఏంటంటే, నేను సినిమాలు లాస్ట్ ఇయర్ ఆగస్టు 15th స్టార్ట్ చేసినప్పుడు బడ్జెట్ వేసుకుంటాం. షూటింగ్ ఎంత, కాస్ట్యూమ్స్ ఎంత, మేకప్ ఎంత, డైరెక్టర్కి ఎంత, హీరోకి ఎంత అని. నేను 15 సినిమాలు సుమన్ గారిని పెడతానని అనౌన్స్ చేశాను. ఇప్పుడు కూడా ఇంచుమించుగా సుమన్ గారిని 15 సినిమాలు పెట్టాం. అయితే అప్పుడు సెన్సార్కి నాకు 45,000 అయ్యేదండి. ఇప్పుడు సెన్సార్ వాళ్ళు
2,60,000 అవుతుంది సెన్సార్కి అండి. అనవసరంగా అనుకోకుండా ఈ 2 లక్షల రూపాయలు నా సెన్సార్ బడ్జెట్ పెరిగింది నాకు. అది నాకు కొత్తగా పెరిగిన బడ్జెట్, నష్టం వచ్చిన బడ్జెట్, అది లాస్ వచ్చే బడ్జెట్ అది. అయితే ఈ సెన్సార్ మన చైర్మన్ గారు తెలుగు ఆయన, మన ప్రొడ్యూస్ కౌన్సిల్ మన గిల్డ్ వాళ్ళు అందరూ కలిసి ఒక ఛాంబర్లో మీటింగ్ పెట్టారు పిల్లర్ క్లబ్లో. ఆ మీటింగ్లో ఆయనకు నేను రికమెండేషన్ ఇచ్చాను. అయ్యా, సినిమాలు, చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు 2 రకాలు ఉంటాయి. పెద్ద సినిమా గురించి వాళ్ళు మాడుకున్నారు, అల్లు అరవింద్ గారు వీళ్ళందరూ మాడుకున్నారు, వాళ్ళ గురించి నేను మాట్లాడండి. చిన్న సినిమాల గురించి రిప్రజెంటేటివ్గా చెప్తున్నాను. చిన్న సినిమాకి ఈవేళ థియేటర్లు దొరుకుతున్నాయి. ప్రతి ఒక్కటి థియేటర్లు దొరకట్లేదు అంటారు, అబద్ధం, తీస్తున్నారు. మనిషి అయితే మ్యాటింగ్ జనం ఉంటలా. నెంబర్ 2 శాటిలైట్ కొంటలా. నెంబర్ 2 మీరు చెప్పిన ఓటీటీ కొంటలా. ఏది బిజినెస్ లేదు, అయినా మేము సినిమాలు తీస్తున్నాం పిచ్చిదో. మీరు మనం తీమన్నామా అని అడగండి, మేము తీస్తున్నాం కాబట్టి మీరు మాకు సెన్సార్ అనేది చాలా అన్యాయం అండి అన్న. ఏంటి ప్రాబ్లం ఏంటంటే ADCC అని వచ్చిందండి, ఆడియో విజువల్స్ అని. అంటే ఏంటంటే చెవిటి వాళ్ళకి గుడ్డి వాళ్ళకి కూడా సినిమా అర్థం అవ్వాలట. నేను ఆయన చెప్పాను, అయ్యా మీకు రిక్వెస్ట్ పెడుతున్నామండి, అన్నీ బాగున్న వాళ్ళే సినిమాకి రావట్లా. ఇప్పుడు గుడ్డి వాళ్ళు, చెవిటి వాళ్ళు, వికలాంగులు వచ్చి సినిమా చూస్తారు అని అడగటం న్యాయమా? ఇప్పుడు 18 సంవత్సరాలు దాటిన వయసు వాళ్ళు సినిమా చూడొద్దని బోర్డు పెడుతున్నారుగా ఏ సర్టిఫికేట్ సినిమాకి. అలాగే మేము రిక్వెస్ట్ చేస్తాం, అయ్యా వికలాంగులకి అంటే మాకు గౌరవం, మాకు మర్యాద ఉంది, మా సినిమాకి రావద్దు పని అని అడుగుతాం. ఎందుకంటే దానివల్ల మీరు 1,20,000 రూపాయలు ఎక్స్ట్రా బడ్డీ వేస్తారు మాకు మీరు సెన్సార్లో. పెద్ద సినిమాకి పెద్ద బడ్డీ కాదు, మాలాంటి చిన్న సినిమాకి బడ్డీ అండి ఇది అని చెప్పాను. లేదు, ఇలాంటి కంప్లైంట్ చాలా వచ్చినాయండి, నేను పరిశీలిస్తాను సార్. పరిశీలన కాదండి, ఇప్పుడు ఏ పర్పస్ కోసం మీరు ఇది సిస్టమ్ పెట్టారు, ADCC అనేది సిస్టమ్? ఎవరైనా చెవిటివాడు లేదా గుడ్డివాడు వస్తే థియేటర్లో ఆడికి అర్థం అవడం కోసం పెట్టారు కదా. వాళ్ళు థియేటర్ వస్తున్నారు లేదా పక్కన పెట్టండి. అసలు థియేటర్లో ఆ సాఫ్ట్వేర్ ఉందా? సాఫ్ట్వేర్ లేదని మమ్మల్ని ఎందుకు అయింటారు మీరు? థియేటర్లో సాఫ్ట్వేర్ ఉందయ్యా, నువ్వు ఖచ్చితంగా సెన్సార్కి చేయాలంటే మమ్మల్ని నిర్బంధించిన అర్థం ఉందండి. థియేటర్లో సాఫ్ట్వేర్ లేదు. ఈ సినిమా చూసే సెన్సార్ చూసేది ఎంతమంది? 5 చూస్తారు. ఒక సెన్సార్ ఆఫీసర్ గారు 4 మెంబర్స్ చూస్తారు. ఈ 5కి ప్రాబ్లం లేదుగా. ఏది ADCC చూసే ప్రాబ్లం లేదు, అంటే చెవిటి గుడ్డి చూసే వాళ్ళ ప్రాబ్లం లేదు కదా. వీళ్ళు 5 అన్ని సంపర్కంగా అనుకున్న కదా, సంపూర్ణంగా ఉన్నవాళ్ళే కదా. వీళ్ళ చూడగా ఎందుకంటే అది మీరు థియేటర్లో సిస్టమ్ పెట్టండి, అప్పుడు మిమ్మల్ని అడగండి. మీరు థియేటర్లో ప్రేక్షకుడికి అవసరం వచ్చిన సిస్టమ్ మీరు పెట్టనివ్వలేదు, పెట్టడానికి మీరు వాళ్ళని నిర్దేశించట్లా, మమ్మల్ని మీరు నిర్బంధిస్తున్నారు సార్ అని రిక్వెస్టింగ్ లెటర్ పెట్టాం. చాలామంది అలా అనుకోండి, మీరు ఎవరిని అలా నేను ఎవరిని ఏమంటలా, కామెంట్ చేయట్లేదు ఎవరిని. మా సినిమాకి మీరు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు రావాలి తప్ప ఈ సినిమా 18 లోపల రాకూడదని మీరు కంట్రోల్ చేస్తారు. మీరు అలా మేము కంట్రోల్ చేస్తున్నాం. మాకు సినిమాకి పలానా వాళ్ళు రావద్దు, థ్యాంక్ యూ, మేము వచ్చిన వాళ్ళు సినిమా చూపిస్తాం. ఆ సినిమాకి అన్నీ బాగున్నాడు రావట్లేదు సార్. వీళ్ళు ఎవరో వస్తారని చెప్పి మా మీద 1,20,000 బడ్జెట్ వేయటం దీనికి. పైగా 2 సబ్ టైటిల్స్ దేనికంటే అసలు తెలుగు సినిమా కదా, తెలుగు సినిమా మీకు అర్థం అవుదా? మళ్ళీ దాని సబ్ టైటిల్స్ ఏంటి? తెలుగు సినిమా ఏ ఇంగ్లీష్ వాడో హిందీ వాడో చూస్తే అర్థం అవుతుంది కాబట్టి ఇంగ్లీష్లో సబ్ టైటిల్స్ చేస్తాం. తెలుగు సినిమా చూసి తెలుగు వాళ్ళు చూసి దిక్కు లేదు మాకు. ఇప్పుడు చూడండి, భారతదేశంలో ఎక్కడైనా సరే మలయాళం వాడు మలయాళం మాడతాడు, తమిళోడు తమిళ్లో మాడతాడు, కన్నడవాడు కన్నడలో మాడతాడు, మన తెలుగు మాత్రం ఇంగ్లీష్లో మాడతారు. మన మాతృభాషను గౌరవించేది కదా వాళ్ళకి, వీళ్ళు మాత్రం దాని గురించి మాడతారు. కాబట్టి మాకు కావాల్సింది చిన్న నిర్మాత బతకాలి అంటే థియేటర్లు ఇవ్వట్లేదు, అది తప్పు స్లోగను ఇస్తున్నారు. థియేటర్లు దొరకట్లేదు, తప్పు. మీకు 100 థియేటర్లు కావాలి, నేను ఇప్పిస్తా, ఎవరికైనా సరే మీ ద్వారా రమ్మని నేను 100 థియేటర్లు ఇప్పిస్తా. కానీ థియేటర్ ప్రేక్షకుని తెప్పించిన బాధ్యత మీది. థియేటర్ వాళ్ళు తెప్పించుకోలేరు కదా. మీరు వేసే వాల్ పోస్టు, మీరు వేసే ట్రైలరు, మీరు పెట్టే టైటిల్ని బట్టి థియేటర్కి వస్తారు. కాబట్టి మీరు ముందు చిన్న నిర్మాత బతికుంటే, ఎందుకంటే చిన్న నిర్మాతం వల్ల ఇండస్ట్రీ బతుకుతుందని. ఈవేళ ఈ పెద్ద సినిమాలు 10 వల్ల కాదు, ఒక టెక్నీషియన్ బతికినా, ఆర్టిస్టులు బతికినా, వీళ్ళందరూ చిన్న సినిమాల వల్ల బతుకుతున్నారు. అది చిన్న సినిమా నశించాలనుకుంటే కుదరదు. చిన్న సినిమాని మనం ప్రోత్సహించాలి, పెంచాలి. ఇప్పుడు మిమ్మల్ని సబ్సిడీ అడగట్లేదు, లేదా 10 లక్షలు ఏదో సబ్సిడీ ఉండి ట్యాక్స్ ఫ్రీ ఉండి అడగట్లా. అట్లీస్ట్ చిన్న సినిమా బతకడానికి అక్కలేని కొత్త రూల్స్ మేము భుజాన్ని వేసి మమ్మల్ని ఇరికించొద్దు, ఇబ్బంది పెట్టొద్దని మీ ద్వారా సాక్ష్యం కోసం మిమ్మల్ని పెట్టుకుని రిక్వెస్ట్ చేస్తున్నామండి. దయ ఉంచి చిన్న సినిమా బతకాలంటే ఏం చేయాలో అవి చేయండి. మీరు మాకు బిజినెస్ ఇవ్వద్దు, థియేటర్లు ఇవ్వద్దు, ఏమో దైన్యం మేము తెచ్చుకోగలం, మాకు ఇస్తారు. థియేటర్లు అందరికీ ఇస్తున్నారండి. థియేటర్లు కూడా అన్యాయంగా మాడకూడదు, థియేటర్లు ఎవరిని అనకూడదు. మీరు థియేటర్లు ఖచ్చితంగా ఇస్తున్నారు. మీరు జనవరి 15వ తారీఖు థియేటర్లు ఇవ్వండి, దసరా రోజు థియేటర్లు ఇవ్వండి అనడం ధర్మం కాదుగా. మనకి 52 వారాలు ఉన్నాయి, ఓ 10 వారాలు పెద్ద సినిమా కూలేద్దాం, మిగతా 42 వారాలు మన సినిమాలు వేసుకుందాం. థియేటర్ వాళ్ళు ఇలా అని పిలుస్తున్నారు, మనకి ఏ ఫెసిలిటీ కావాలంటే ఫెసిలిటీ ఇస్తారు. అయితే ఏంటంటే అన్యాయంగా మనం చెత్త సినిమా తీసి వాళ్ళ మీద రుద్దడం న్యాయం కాదు. కాబట్టి మీ ద్వారా కోరేది ఏంటంటే, ముందు ప్రభుత్వం వాళ్ళు చిన్న